దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ స్నేహితుల్లో ఒక స్నేహితుడు అంటాడు కదా, మార్పు గొప్పదంటాడు. ఒక స్నేహితుడు ఏమంటాడంటే నేర్పు గొప్పదంటాడు. ఇంతకీ మార్పు గొప్పదా, నేర్పు గొప్పదా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మార్పు గొప్పదని ఆయన అంటూ ఉన్నాడు. ఒక ఆయన ఏమంటాడంటే నేర్పు గొప్పదని చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సంభాషణలో ఒక పందెం పెట్టుకున్నారు. నేను మార్పు గొప్పదని నిరూపిస్తాను, నువ్వు నేర్పు గొప్పదని నిరూపించాలని వాళ్ళిద్దరు అనుకుని 1 సంవత్సరం తర్వాత మరి ఆ స్నేహితులిద్దరు కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత మార్పు గొప్పదని చెప్పినటువంటి స్నేహితుడు నేర్పు గొప్పదన్న వారింటికి వెళతాడు. వెళ్ళినప్పుడు నేర్పు గొప్పది అని చెప్పినటువంటి, నేర్చుకోవటమే గొప్పది అని చెప్పినటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే తన స్నేహితుడికి టీ తీసుకురమ్మని ఒక పిల్లికి చెప్తాడు. ఆ ఇంట్లో పెంచుకున్నటువంటి ఆ పిల్లికి చెప్తాడు. చూడండి, ఆ పిల్లి మరి టీ గ్లాస్ పట్టుకొని తీసుకొని వస్తుంది. నేర్చుకుంది కదా, మంచిగా ప్రాక్టీస్ చేసింది కదా, చాలా కాలం నేర్చుకుంది కాబట్టి చాకచక్యంగా తీసుకొని వస్తూ ఉంది. వస్తున్నప్పుడు తన స్నేహితుడు ఏం చేశాడంటే, మార్పు గొప్పది అన్న స్నేహితుడు ఏం చేశాడంటే ఒక ఎలుకని తీసుకుని వచ్చాడు. ఆ ఎలుకని ఏం చేశాడంటే ఆ యొక్క పిల్లి ముందు వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఆ కప్పు అక్కడ పడేసి ఎలుకని పట్టుకోవడానికి పరిగెత్తింది. చూడండి, ఎంతకాలం నేర్చుకున్నా కూడా తన జీవితంలో మార్పు లేకపోవడం వల్ల చూసారా, ఆ కప్పు అక్కడ పడేసి ముఖ్యం కాని దానికోసం పరిగెత్తింది. ఈరోజున చాలామంది గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు చెందిన క్రైస్తవులు కనపడలేదు. మరి ఎవరు కనపడుతున్నారు అంటే నేర్చుకునే క్రైస్తవులే కనపడుతున్నారు. ఏమి నేర్చుకుంటున్నారు? ప్రార్థన చేయటం నేర్చుకుంటున్నారు, పాటలు పాడటం నేర్చుకుంటున్నారు, తనను తాను గొప్పగా ప్రదర్శించుకోవడానికి నేర్చుకుంటున్నారు. అనేకమైన సంగతులు నేర్చుకుంటున్నారు, కానీ వారి జీవితాలు మాత్రం మార్చుకోవట్లేదు. మన ఒక పాస్టర్ గారు అంటున్నారు, అవి బైబిళ్ళన్నీ పక్కన పెట్టేస్తే మనకంటే గొప్ప రౌడీలు ఎవరు లేరు అంటున్నారు. విశ్వాసులు కూడా అంతే. ఈ రోజున చూడండి, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, బైబిల్ చదువుతారు, వింటారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు, యథాతథంగా జీవిస్తూ ఉంటారు. ఇంతకీ నేర్చుకోవటం గొప్ప విషయమా, మార్చుకోవటం గొప్ప విషయమా? నాకు తెలిసినంత వరకు అయితే నేర్చుకోవాలి, దాంతోపాటు మన జీవితాన్ని కూడా మార్చుకోవాలి. మార్పు గొప్పదే, నేర్పు గొప్పదే. నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. తెలియని వాటిని నేర్చుకొని జ్ఞానం సంపాదించుకోవటం అనేది గొప్ప విషయమే, కానీ మార్పు లేకుండా ఏది సాధ్యం కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మార్పు గొప్పదే, నేర్పు గొప్పదే, కానీ నేర్చుకోవటం వరకే మనం ఉండకూడదు. మన జీవితంలో మార్పు ఉంటేనే నూతనమైన సంగతులు నేర్చుకోగలుగుతాం, నూతనమైన విషయాల మీద మనసు పెట్టగలుగుతాం. ఈ రోజున క్రైస్తవ్యం చాలామంది ఆత్మీయమైన బిడ్డలు ఈ రోజున నేర్చుకుంటున్నారు, కానీ వారి జీవితాలు మార్చుకోవట్లేదు. నేర్చుకుంటున్నారు, ఎలా మోకాళ్ళు వేయాలో నేర్చుకుంటున్నారు, ఎలా కన్నీళ్ళు విడవాలో నేర్చుకుంటున్నారు, ఎలాగ బైబిల్ చదవాలో నేర్చుకుంటున్నారు, ఎలాగ వాక్యం బోధించాలో నేర్చుకుంటున్నారు, ఎలాగ వాక్యాన్ని ప్రకటించాలో నేర్చుకుంటున్నారు, కానీ మార్పు జీవితంలో కనపడలేదు. మాటలు మారట్లేదు, ప్రవర్తన మారట్లేదు, క్రియలు మారట్లేదు, పవిత్రత ఏమాత్రం కనపడట్లేదు. అందుకనే జీవితాల్లో సక్సెస్ అనేది సాధించలేకపోతూ ఉన్నారు. దేవుడు కోరుకునేది నువ్వెంత నేర్చుకున్నావు అనేది దేవుడు అడగడు, కానీ నువ్వు ఎంత జీవితంలో మార్పును పొందుకున్నావో దేవుడు కోరుకుంటాడు. మారు మనసు దేవుడికి ఇష్టం. ఒక మనిషి మారటం అనేది దేవునికి ఇష్టం. ఒక పాపంలో ఉన్నటువంటి జీవితంలో ఉన్నట్టు. అందుకని 99 మంది నీతిమంతుల విషయంలో నేను సంతోషపడలేదు, కానీ ఒక పాపి మారటం నేను సంతోషపడతాను అంటున్నాడు. పాపికి మారు మనసు కావాలి అనేది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. రాజులైనా, పెద్దలైనా, ఉన్నతవారమైన, చిన్నవారమైన, ఎవరమైనప్పటికీ కూడా అందరం పాపంలోనే ఉన్నాం.
కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలంటే, పాపం పోవాలంటే అది ఏ మత్తు పదార్థాల వల్ల సాధ్యం కాదు, ఏ మాదక ద్రవ్యాల వల్ల సాధ్యం కాదు, ఏ క్షేత్రాల వల్ల సాధ్యం కాదు, ఏ స్నానాల వల్ల అది సాధ్యం కాదు, ఏ యొక్క సంతోషం మనకి దేనివల్ల మనకు రాదు. కానీ అది క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు పెట్టినటువంటి ప్రాణం ద్వారా, ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరం మనకు అనుగ్రహించబడినటువంటి ఆ శరీరం స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి ఆ విధానాన్ని బట్టి మన జీవితంలో మార్పును తెచ్చుకోగలిగితే, పాప క్షమాపణ పొందుకోగలిగితే, ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగగలిగితే, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుకొని మనం బాప్తిసం పొందినప్పుడు దేవుడు మన జీవితాలు ఖచ్చితంగా మరి వెలుగును నింపుతాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఈ మాటల ద్వారా ఆదరించాడని నేను నమ్ముతున్నాను. నేర్చుకోవటమే కాదు కానీ మన జీవితాన్ని కూడా మార్చుకొని నడుద్దాం. దేవుడు మన జీవితాల్లో మార్పును కలిగించును గాక. ఇకనైనా నువ్వు మార్పు కలిగి, ఇప్పటికైనా మార్పు కలిగి జీవిస్తే దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకొని వెళ్తాడు. అట్టి ధన్యత నీకు దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రియమ సహోదరి సహోదరుడా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ జీవితంలో ఈరోజే మారు మనసుని అనుగ్రహించును గాక. సౌలు జీవితంలో అనుగ్రహించిన మారు మనసు, మరి ఐతోపీయుడైనటువంటి నపుంసకుడి జీవితంలో ఇచ్చిన మారు మనసు, ఇంకా సమరయ పట్టణంలో కలగజేసిన అనేక మంది పురుషులు స్త్రీలు మారు మనసు, అలాగే మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు ప్రకటించిన సువార్తలు పొందిన అనేక మంది మారు మనసు జీవితాలు ఎలా కలిగి ఉన్నారో అలాగే మన జీవితంలో కూడా అలా మారు మనసు కలిగి ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నా తండ్రి, మా జీవితంలో ఈ రోజు వరకు మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మా జీవితంలో మార్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు ప్రభా. చాలామంది నేను అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, ఎంతో నేర్చుకున్నాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళానని చెబుతున్నారు కానీ ప్రభా వారి జీవితంలో మార్పు కనపట్లేదు. నా తండ్రి, నీకు వందనాలు. కాబట్టి నాయన, మార్చుకునే హృదయాలు మీరు దయచేయండి, మార్చుకునే హృదయం దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకొని నలగగొట్టుకొని మా పాపములు క్షమించమని మీ పాదాల మీద పడి ప్రాయశ్చిత్తపడి నా తండ్రి మేము పశ్చాత్తాపం ఉంది నాయన. మా పాపములకు విరుగుడు, మా పాపములకు నాయన శాపములకు విరుగుడు మీ దగ్గర ఉందని మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అయ్యా. మా బిడ్డలందరినీ ఆయన వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు తాకి స్వస్థపరిచి వారి పాపం నుండి విడుదల కలిగించి వారిని పరిశుద్ధ పర్వతంలోకి ఎక్కడానికి మీరు సహాయము, అతిథిగా ఉండుటకు మీరు సహాయం అనుగ్రహింపజేయమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం. ప్రవేశనామలో సంపూర్ణమైన విజయము, ఆరోగ్యము దేవుడు సమృద్ధిగా మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ మరొకసారి దీవించునుగాక. కాబట్టి మా ఛానల్ వీక్షించడమే కాదు, ఆత్మీయంగా ఒకవేళ మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే మీరు అనేకులకు తెలియపరచండి, అలాగే అనేకులకు షేర్ చేయండి, అలాగే ఆత్మీయ మేలులు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.